వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని రాధిక చౌరస్తాలో ఆటో కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ చైతన్య నారాయణ గ్రూప్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలను నిలిపివేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనియన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పూసపల్లి రాజేష్, జాయింట్ సెక్రటరీ MD ఆలిఫ్, జనరల్ సెక్రటరీ P నవీన్ యాదవ్, వివిధ ప్రాంతాల ప్రెసిడెంట్లు తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆటో మీటర్ ఛార్జీల పెంపు, కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఓలా, ఊబర్, ర్యాపిడో, 2 వీలర్స్ పై నిషేధం, మోటార్ వాహన చట్టం 2019 రద్దు, వాహన సారథి పోర్టల్ రద్దు, కౌంటర్ సిగ్నేచర్ పర్మిషన్ అమలు, ఫిట్నెస్ రెన్యువల్ ఛార్జీల తగ్గింపు, ట్యాక్సీల మీటర్ ఛార్జీల పెంపు, ఆటోలు, క్యాబులకు ఈ ఛానల్ మినహాయింపు వంటి పలు డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. నిరసనలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు నినాదాలు చేస్తూ తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సార్ వీడియో చైతన్య నారాయణ స్కూల్ డ్రైవర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే ఆటోమీటర్ ఛార్జీలను పెంచాలని, 2 వీలర్, ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్లను రద్దు చేయాలని కోరుకుంటున్నాము. ఇన్సూరెన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఇంతకుముందు ప్రభుత్వం లాగే ఇప్పుడు కూడా డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ పెంచిన ఆటో పర్మిట్లను తగ్గించాలి. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పెంచిన ఆటోలు కానీ ఇంకా ఏ వెహికల్ కానీ ఎక్కువగా పెంచారు. ఆ ఆటో పర్మిట్ రేట్లు కానీ, ఫిట్నెస్ ఛార్జీలు కానీ తగ్గించాలని కోరుకుంటున్నాం. జీవో 29. నా పేరు MD అని, మా చైతన్య నారాయణ స్కూల్ డ్రైవర్లు మేమంతా. మా సమస్యలు ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నీ ఓన్ ప్లేట్గా 2 వీలర్ మీద నడుపుతున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి, స్కూల్ డ్రైవర్లకు ఏదైనా పరిష్కారం చేయాలంటే ఎవరు సహకారం చేస్తలేరు. ఇంకోటి, ఇన్సూరెన్స్ లేని బండ్లు ఇన్సూరెన్స్ లేకున్నవి నడుపుతున్నారు. ఈ ర్యాపిడో బండ్లని కొంచెం నశించాలని కోరుకుంటున్నాం. మేము నారాయణ స్కూల్ మరియు చైతన్య స్కూల్ వ్యాన్ మరియు ఆటో డ్రైవర్స్ అందరం వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే తెచ్చిన 4 అంశాల మీద బంద్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏవైతే తీసుకున్న చర్యలని వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేము మా సంఘాల తరపు నుంచి, యూనియన్ తరపు నుంచి డ్రైవర్లందరం కలిసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళు ఏదైతే మా మీద తీసుకొచ్చిన అదనపు ఆదాయాలన్నీ మా మీద రుద్దితే మాలాంటి డ్రైవర్లు మేము ఎలా బతుకుతాము, ఎలా చేస్తాము, మా జీవనోపాధి ఎలా గడుస్తుంది? అదే కాకుండా దానికి తోడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఎట్లా అంటే ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగా లేకుండా రోడ్లపైకి వచ్చి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఏమి లేకుండా వాళ్ళు వచ్చి డ్రైవింగ్ చేయడము, ఏమైనా ఆపద సమయంలో ఏమైనా జరిగినా కానీ కూడా అదంతా మా డ్రైవర్ ఒక్కోళ్ళు చేసి అందరి డ్రైవర్ల పైన వస్తున్నది.
కాబట్టి దీని మీద కూడా వాళ్ళు చర్య తీసుకోవాలి. మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకి ఎలాగైతే సంవత్సరానికి వాళ్ళకు జీవనోపాధి కోసం ఎంతో కొంత డబ్బులు కేటాయిస్తున్నారు, కాబట్టి ఇక్కడ మా తెలంగాణ ప్రభుత్వంలో కూడా మేము ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే, మాకు కూడా డ్రైవర్లని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మా డ్రైవర్లకు జీవనోపాధి కలిగేలాగా మాకు కూడా ఏదైనా సంవత్సరానికో లేదా 6 నెలలకో మాకు ఉపాధి కల్పించి మాకు కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు చేస్తున్నటువంటి పథకాలను మాకు కూడా అమలు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాము. అలాగే దయచేసి ఎవరైతే మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంశాలు కొన్ని తీసుకొచ్చినాయో అవన్నీ మా డ్రైవర్ సోదరులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కానీ వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకొని మా సమస్యలపై ఆలోచన చేసి వాళ్ళు ఒక మంచి నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం జరిగే ఉండాలని చెప్పి మా డ్రైవర్స్ అసోసియేషన్ అందరి తరఫున మాట్లాడుతున్నాము. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.